అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. వీడియో ఏంటి అంటే మీకు ఇవన్నీ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి. నేను వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్ అయితే తయారు చేసి చూపిద్దాము అని చెప్పేసి ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేశానండి. ముందుగా వచ్చేసి నేను రబ్బర్ బ్యాండ్‌కి యూజ్ చేసే మెటీరియల్ అనేది మీకు వన్ బై వన్ అయితే చూపిస్తానండి. సింపుల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేయడానికి ప్రయత్నిస్తానండి. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. లేదు చూడకుండా ఇంకా మీరు కామెంట్ పెట్టి నన్ను అడిగితే మాత్రం మీకు అర్థం కాదండి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టైనా మీరు వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ఫస్ట్ అయితే మనకి రబ్బర్ బ్యాండ్ తయారు చేసుకోవాలి అంటే మనకి ఎండిఎఫ్ బేస్ అయితే అవసరం అవుతుందండి. ఇది వచ్చేసి మనకి 1.5 ఇంచ్ బేస్ ఉంటుంది కదా, అది ఎండిఎఫ్ బేస్ అనమాట. ఇది వచ్చేసి ఇది సైజ్ కూడా చెప్తున్నానండి. 1.5 ఇంచ్ బేస్ అనమాట. ఎండిఎఫ్ బేస్ అంటారండి దీన్ని వచ్చేసి. మీరు ఎండిఎఫ్ బేస్ లేకపోతే మీ దగ్గర వచ్చేసి ఓహెచ్పి షీట్ మీదైనా తయారు చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం అనమాట. లేదు అంటే వ్యాక్ షీట్ మీద కూడా తయారు చేసుకోవచ్చు. అలా నేను వచ్చేసి ఈరోజు ఎండిఎఫ్ బేస్ ఒకటి తీసుకుంటున్నాను, 1.5 ఇంచ్ది. అలానే మనము వచ్చేసి ఒక అటాచ్డ్ అయితే కావాలన్నమాట. మనకి రబ్బర్ బ్యాండ్ అండ్ ఎండిఎఫ్ బేస్ అంటించుకోవటం కోసము ఇలాంటి అటాచ్డ్ అయితే ఒకటి కావాలండి. అలానే మంచి క్వాలిటీ ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అనమాట. మనకి రబ్బర్ బ్యాండ్లలో కూడా మంచి క్వాలిటీ ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోవాలండి. అలానే మనకి వచ్చేసి సింపుల్గా చూపిస్తాను అన్నాను కదా, అలా సింపుల్గానే చూపించే డిజైన్లో ఇది కూడా ఒకటి అనమాట. మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ కుందన్స్ అండి. సెరామిక్ గోల్డ్ హార్ట్ షేప్ కుందన్స్ ఈ ఒక్క రకం కుందన్స్ అండి. అలాగే మనం మధ్యలో పెట్టుకోవడం కోసము మనము వచ్చేసి 5mm క్లిప్ స్టోన్ అయితే ఒకటి సరిపోతుందన్నమాట. తర్వాత నేను యూజ్ చేసేది B7000 గ్లూ అండి. ఫస్ట్గా అయితే రబ్బర్ బ్యాండ్ని ఎలా అటాచ్డ్ చేసుకోవాలి అనేది అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము ఈ అటాచ్డ్ అనేది తీసుకొని రబ్బర్ బ్యాండ్ని మనము ఇలా కరెక్ట్గా ఇలా నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలానే పెట్టేసుకోవాలి. ఈ హోల్లో మనము ఈ మధ్యలో ఉంది కదా, దీంట్లో పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా అది ఇలా ఫిట్టింగ్ అయిపోవాలండి. ఇలా చూడండి, ఇలా ఫిట్ అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట. అటు ఇటు మనకి బేస్ అనేది కదలకుండా ఇలా పట్టుకొని B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. ఇలా అటు ఇటు పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మధ్యలో సెంటర్లో రౌండ్గా కొంచెం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటాచ్డ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇది కదలకుండా దీనికి ఏదైనా ఒక క్లిప్ సహాయంతో కానివ్వండి, లేదంటే ఏదైనా గట్టిగా ఉండటం కోసము ఇలా పెట్టి దీన్ని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా స్టిక్ అయిపోయే వరకు అలా ఉంచాలి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చూద్దాము. మీరు 15 to 10 మినిట్స్ అయినా ఆరనివ్వండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందని నేను చూపించేస్తున్నానండి. ఇప్పుడు దీని మీద మనకి గ్లూ అనేది పెట్టేసుకోవాలి. బాగా హెవీగా పెట్టేసుకొని మనకి రబ్బర్ బ్యాండ్ అయితే మంచిగా గట్టిగా స్టిక్ అయిపోయిందండి. చూడండి, ఇలా కంప్లీట్గా ఆరనివ్వాలన్నమాట. ఇప్పుడు దీని మీద B7000 గ్లూ తోటి మొత్తం కూడా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఫుల్గా పెట్టేసుకోవాలండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా మనము గ్లూ అనేది ఫుల్గా పెట్టేసుకోవాలి. మనకి 5 నిమిషాల్లో అయిపోయే జడబిల్ల మనకి జడ రబ్బర్ బ్యాండ్ అండి. ఇలా జడబిల్ల కూడా తయారు చేసుకోవచ్చు. మనం వచ్చేసి మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ హార్ట్ షేప్ కుందన్స్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి. మంచిగా రౌండ్గా వచ్చేలాగా కొంచెం అంత పైకి ఉండేలాగా చూసుకుంటూ రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇలా శ్రావణ మాసంలో మన ఇంటికి తాంబూలానికి వచ్చినప్పుడు మన చేతులతో మనం తయారు చేసి కూడా ఇలా ఇవ్వచ్చండి. మనకి వచ్చేసి 1.5 కానీ 2 ఇంచ్ కానీ బేసులు మనకి 1 ఇంచ్ ఉంటాయి, 1.5 ఉంటాయి బేసులు వచ్చేసి. అలానే 2 ఇంచ్ ఉంటాయి. అలా మనకి బేస్లు అనేవి డిఫరెంట్ సైజెస్లు అనేవి ఉంటాయండి. అలా మన ఇంటికి ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది కదా. ఒకవేళ ఒక 10 మంది వస్తారు అనుకుంటే ఒక 15 వరకు తయారు చేసుకుంటే మంచిదన్నమాట. అలా తయారు చేసుకొని పెట్టేసుకొని ఇలా మనము తాంబూలంలో ఈ జడ రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టిస్తే కూడా అసలు హ్యాపీగా తీసేసుకుంటారండి. చాలా బాగుంటుందన్నమాట జాకెట్ ముక్కలతోటి. అలానే సింపుల్గా బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను కదండి, సింపుల్ డిజైన్స్. అలాంటివి హెవీగా కాకుండా సింపుల్గా తయారు చేసి బ్యాంగిల్స్, అలాగే 2 బ్యాంగిల్స్, అలానే వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్ అండ్ మనం వచ్చేసి గ్లూ అనేది కొంచెం మరి కాస్త ఎక్కువగా పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా కానీ. ఇవి కొంచెము లావుగా ఉంటాయి కాబట్టి గ్లూ మాత్రం బాగానే పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది కిందికి ఇట్లా జారినట్టుగా పెట్టేసుకోవాలి. మనకి 3D డిజైన్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఫస్ట్ పెట్టింది రౌండ్గా ఉండేలా చూసుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేదైతే దానిపైన ఇలా జార విడిచినట్టుగా కిందికి జారినట్టుగా పెట్టుకోవాలన్నమాట.
జడ రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, అలానే హెయిర్ క్లిప్స్, మనకి వచ్చేసి శారీ పిన్, ఇలా మనము డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే తయారు చేసుకొని ఇవ్వచ్చండి. చాలా బాగుంటాయి ఇన్ కేస్ ఇలాంటి స్టడ్స్ కూడా తయారు చేసి ఇవ్వచ్చండి. మనకి చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోయే డిజైన్ అనమాట. ఇలా ఇలా రౌండ్గా ఉండేలాగా చూసుకోవాలండి. మనకి సెరామిక్ నేను గోల్డ్ చూపిస్తున్నానండి. సెరామిక్ వైట్ కూడా బాగుంటుంది. సెరామిక్ వైట్ జడ రబ్బర్ బ్యాండ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా 5 అయితే పెట్టేసుకోవాలి. మనకి ఇది కాస్త లోతుగా ఉంది కదండి. అయితే నేను ఫస్ట్ మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అనేది పెద్దది పెట్టుకుంటున్నాను. ఆ చిన్నదైతే సరిపోదేమో అని ఇలా మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అనేది పెద్దది పెట్టేసుకుంటున్నాను. ఇదైతే మనకి 4 mm అనేది కొంచెం, అది 5 mm అనేది చిన్నగా అనిపిస్తుందండి. ఇదైతేనేమో కొంచెం పెద్దగా ఉంది. నా దగ్గర వైట్ లేదనమాట. వైట్ ఉంటే వైట్ పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా ఉంటుందండి 3D డిజైన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి కానియండి, పెద్దవాళ్ళకి కానియండి, ఈ జడ రబ్బర్ బ్యాండ్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లవర్ లాగా ఉంది. ఇన్కేస్ మనకి ఈ కుందన్స్ వచ్చేసి ఆర్ట్ షేప్లో ఉంటాయి కదా. మనకి ఈ 3D డిజైన్స్ అనేది తయారు చేసినాక మనకి చక్కగా ఒక ఫ్లవర్ పెటల్స్ లాగా అనిపిస్తాయి అనమాట. హార్ట్ షేప్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా మనకి ఫ్లవర్ వచ్చేసి వాటి లీవ్స్ లాగా కనిపిస్తాయి అనమాట. ఇలా కట్ వర్క్ లాగా వచ్చేసి బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనము వచ్చేసి యూపిన్స్ తయారు చేసుకోవచ్చు. అలానే వచ్చేసి పిల్లలకైతేనండి అలిగేటర్ క్లిప్స్ మీద తయారు చేయొచ్చు అనమాట. లేదు అంటే క్లిప్స్ మీద తయారు చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్ మీద తయారు చేయొచ్చు. హెయిర్ బ్యాండ్ మీద కూడా నేను మంచి మంచి డిజైన్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా మనకి అసలు తయారు చేసినట్లు ఉండదండి, రెడీమేడ్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి. చూడండి ఇలా మనము తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికైతే ఇలా ట్రై చేయండి. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. బిగినర్స్కి అయితే ఇలాంటి డిజైన్ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు 1.5 ఇంచ్ తీసుకున్నాను కదా బేస్. మీరు వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటే ఇంకొంచెం చిన్నగా వస్తుంది. ఈ మధ్యలో ఉన్న పెటల్స్ మాత్రమే వచ్చేస్తాయి అనమాట. మనం ఎంత ఇంచు పెద్దది 2 ఇంచ్ తీసుకుంటేనేమో మనకి ఇట్లా 5 లైన్స్ వస్తాయండి. మనం 1.5 తీసుకుంటేనేమో ఇలా 3 లైన్స్ వస్తాయి. అదే మనము 1 ఇంచ్ తీసుకుంటేనేమో 2 లైన్స్ వస్తాయి. ఇంకా 1.5 ఇంచ్ కంటే చిన్నగా ఉంటుంది కదా, మనకి 1/2 ఇంచ్ ఉంటుంది కదా, ఇదైతే ఇంకా చిన్నది కూడా వస్తుందన్నమాట. ఇట్లా ఓన్లీ 5 పెటల్స్ పెట్టేసి అలా కూడా పెట్టుకోవచ్చండి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఈ V7000 గ్లూ అయితే ఎక్కడంటితే అక్కడ ఇట్లా తోలు వేసిపోయినట్లుగా వస్తుందండి. స్కిన్ కూడా కొంచెం పాడవుతుందన్నమాట. కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి దీన్ని. ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.